హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాలాక్షి వ్లాగ్స్. సో ఇదైతే ఒక పూజా స్టోర్ మా ఇంటి దగ్గర. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అప్కమింగ్ వీడియోస్లోనైతే పెడతాను. అండ్ ఇదైతే పూజా స్టోర్ చాలా పెద్దగా ఉంది, మీకైనా యూజ్ చేస్తుందని చెప్తున్నాను. లాస్ట్లో నేను మీకు అడ్రస్ ఇస్తాను. ఇక్కడైతే దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు. లడ్డు గోపాల్ డ్రెస్సెస్తో సహా, ఐడల్స్తో సహా ఉన్నాయనుకోండి. డ్రెస్సెస్, పీటలు కూర్చునేవి, అండ్ నెక్స్ట్ కింద పడుకోబెట్టడానికి వేస్తారు కదా దుప్పట్టా లాంటిది, ఇట్లా మెత్తగా ఉంటుంది. అది పెద్ద పెద్ద సైజెస్ ఐడల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మీకు చిన్న చూపిస్తాను చూడండి. ఇది చిన్నది. అండ్ దెన్ నార్మల్ ఐడల్స్ కూడా ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ సైజెస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. అండ్ దెన్ ఇవి ఎలిఫెంట్ బొమ్మలు. ఇంకొకటి హారతి ఇచ్చేవి శివుడికి, అవి కూడా ఉన్నాయి. శివుడికనే కానీ నార్మల్ మనం హారతి ఇస్తాం కదా, ఈ సైజునే. ఇంతకంటే పెద్దవి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు నేను చూడలేదు. ఇది వినాయకుడిది అనమాట. అండ్ దెన్ ఇది కృష్ణుడిది, మీ అందరికి తెలిసిందే. గాజు బొమ్మలు ఇవి కూడా బాగున్నాయి. ఇది నేను ఇందాక చెప్పిన పీటలు అనమాట. చాలా వెరైటీస్ ఉండే దీంట్లో కూడా సైజెస్తో పాటు. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి. ఆయిల్స్ అవన్నీ కూడా చాలా స్టాక్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దెన్ అగరబత్తి ఫ్లేవర్స్, మళ్ళీ ధూప్ స్టిక్స్ అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. కాళీమాత పూజ చేస్తారు కదా, అంటే ప్రతి ఒక్క పూజ ఐటమ్స్ ఉన్నాయి. గెటప్స్ వేసే వాళ్ళకు కూడా ఇవి యూజ్ వస్తాయి. ఇవైతే లడ్డు గోపాల్ డ్రెస్సెస్ అనమాట. రాధారాణి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఈ పక్కన ఉన్నవి నేను చెప్పినవి అనమాట. అండ్ దెన్ ఇవైతే చాలా పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి. మనకి చిన్న మినిమం సైజ్ నుంచి మ్యాక్సిమం సైజ్ వరకు ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నట్టయితే పింక్ కలర్ది చాలా పెద్ద సైజు. సో ఇప్పుడు మనం ఒక ప్యాకెట్లో 3 పెయిర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు ఇది బ్లూ, దాని వెనకాల పర్పుల్ ఉంటుంది. అట్లా 3 పెయిర్స్ ఇస్తారు. నేనైతే తీసుకుందాం అనుకున్నా, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇవైతే మెత్తగా ఉంటాయి, చాలా మెత్తగా. అండ్ దెన్ ఇవైతే ఇవి సెకండ్ సైజ్ అనమాట. నార్మల్ మన ఇంట్లో ఉన్న లడ్డు గోపాల్ సైజ్ ఈ డ్రెస్సెస్. అండ్ దీంట్లో అయితే 4 కలర్స్ వచ్చినాయి. పింక్ కాంబో. అండ్ కింద ఉన్నాయన్నీ మనం ఏదైనా ర్యాలీస్ తీసేటప్పుడు వేసుకుంటారు కదా అవి. ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు అంటున్నా కదా, ఇక్కడైతే అన్ని దేవుళ్ళ ఫొటోస్ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి. అసలు చెప్పడం కాదు. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, వినాయకుడివి, కుమారస్వామివి, ప్రతి ఒక్క ఫొటోస్ ఉన్నాయి. శివుడివి అండ్ ఒక 5-6 గాడ్స్ కలిపి ఉన్నాయి. కృష్ణుడివి అయితే ఎంత క్యూట్గా ఉందో అసలు చెప్పాలంటే. ఇక్కడ దుర్గామాతవి, శివుడివి, అండ్ నెక్స్ట్ కాళికామాత, మల్లన్న స్వామివి, అండ్ ఇవి సత్యనారాయణ స్వామివి చాలా ఉన్నాయి కలెక్షన్స్. రేణుకా అమ్మవారివి కూడా ఉన్నాయి. ఇక్కడైతే అక్కడ అక్వేరియంలో చిన్న ఫిషెస్ ఉన్నాయి. అవి చూసేసి తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ గుడికి అని చెప్పి పూలు అల్లుకున్నాము. సో నెక్స్ట్ బ్లాగ్స్లో మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్తాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో చెప్పడం మర్చిపోయాను. మేమైతే ఇంట్లో కెచప్ చేసామన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు పెడతాము. Bye guys, like, share and subscribe.